విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవెళ్ళ నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి, కేంద్ర అనుమతి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు. మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవడు అనుమతి లేదు, నేను దంచుకపోతా, నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది, నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది? ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ కాళేశ్వరం అనేటిది తెలంగాణ లైఫ్ లైన్. మా కాళేశ్వరం ద్వారా 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,83,000 ఎకరాల స్థిరీకరణ, అంతేకాకుండా హైదరాబాద్తో సహా సగం తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు. దీనిని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం. ఇవాళ దీన్ని మీరు వ్యతిరేకించిండ్రు. ఆ రోజు విచారాన్ని వ్యక్తం చేసిండ్రు, పనులు ఆపేయాలని చెప్పి కోరిండ్రు. అదేవిధంగా ఇట్లా మీరు అన్ని ప్రాజెక్టులు అడ్డుకున్నారు. మా పాలమూరుని అడ్డుకున్నారు, మా దిండిని అడ్డుకున్నారు, మా కల్వకుర్తిని అడ్డుకున్నారు. ఇప్పుడు నేను విడుదల చేసే శాంపుల్సే. నాకు తెలిసి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు. కానీ నిన్న మాత్రం ఏమంటున్నారంటే లేలే నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇవాళ బంకచర్ల గోదావరి కోసం ఆనాటి అన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేము మర్చిపోం కదా. మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది తప్ప తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడినారు తప్ప తెలంగాణకు న్యాయం కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా, సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు. మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా, గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 969 టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా. ముందు ఆ నీళ్లు మాకు వాడుకొనియండి. ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. సమ్మక్క సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కాళేశ్వరం 3rd టీఎంసీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే, సమన్యాయమే నిజమనుకుంటే, రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఈ 4 ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి. సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3rd టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా. ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్ళే కదా. మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ 4 ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు, సమన్యాయం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో కేసేసింది. ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జీటీలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి 45 టీఎంసీలు
ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి 45 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. దాని ప్రకారంగా 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము. ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి నేతృత్వంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఈ 45 టీఎంసీలు పాలమూరుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు. కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇయ్యాలటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలే. ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు, పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు. మరి సమన్యాయమే నిజమైతే, రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు? ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు? న్యాయంగా హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా 45 టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా. దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబు గారు చెప్పాలి. అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతులకు పొంతన లేదు. ఉదాహరణకు నీళ్ళ సంగతి ఇట్లా, నిధుల సంగతి కూడా చూసినాం కదా. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో ఉంది. మీ పలుకుబడిని ఉపయోగించి మొన్న బడ్జెట్లో పైసలు తెచ్చుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్కు మీరు బడ్జెట్లో డబ్బులు తెచ్చుకున్నారు. ఐ అప్రిషియేట్. ఏ ముఖ్యమంత్రి అయినా పని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేసిండు, దాన్ని నేను తప్పు పట్టనది, ఎవరైనా చేయాల్సిందే. మరి సమన్యాయం, రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి చేతగాకపోయి ఇక్కడ గెలిచిన 8 ఎంపీలు అడగకపోయి, మా 2 కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు మూగబాయ్. మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా. సమన్యాయమే నిజమైతే, రెండు కళ్ళే నిజమైతే అమరావతితో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా. రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు, ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు. మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి. మరి ఇంకో మాట అడుగుతున్నా, మీరు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అని, మా రాష్ట్రంలో లేకపోయినా విశాఖ ఉక్కుకు ఆందోళనకు మేము మద్దతు తెలిపాం. దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని మేము కూడా మాట్లాడాం, ఆ కార్మికులకు మద్దతు పలికాం. సరే, మొన్న మీరు ఢిల్లీలో బీజేపీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు. సంతోషం, వి అప్రిషియేట్. అది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి. మరి నీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అయితే, సమన్యాయం కరెక్ట్ అయితే, మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతున్నారు కదా, మరి ఇది ఆపాలి కదా. విశాఖ ఉక్కుకు మీరు ఎట్లా ప్యాకేజ్ తెచ్చిండ్రో, ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక ప్యాకేజీ తెచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతుంది, మా ఆదిలాబాద్ కార్మికులకు మేలు జరుగుతుంది. దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఉత్తరం రాయరు, అడగరు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు రెండు కళ్ళని చెప్పేది పెదవుల మీద చెప్తున్నారు, సమన్యాయం అనేది పెదవుల మీద ఉంది. మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా మీరు రాయండి. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది. మీరు దించేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, మీరు పక్కకు జరిగితే. సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయొద్దు, విశాఖపట్నంకి ఇచ్చినట్టు దానికి